హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ గ్రాండ్గా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా సాగుతోంది. శంషాబాద్ ఆగాఖాన్ అకాడమీలో 6 దేశాల ప్రతినిధులు, 10 టీంలు, 299 మంది ప్లేయర్స్ హాజరయ్యారు. అందులో 32 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ తమ సత్తా చాటనున్నారు. ఇవాళ రేపు జరగనున్న కైట్ ఫెస్టివల్కు భారీ సంఖ్యలో ఔత్సాహికులు హాజరవుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఏ విధంగా జరుగుతోంది? కాంతి, ఈరోజు ఉదయం టూరిజం మినిస్టర్ ఇక్కడ తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని ఈరోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా చూస్తున్నట్టయితే శంషాబాద్ ఆగాఖాన్ అకాడమీలో ప్రత్యేకంగా విదేశాల నుంచి వచ్చినటువంటి కైట్స్ అన్ని కూడా ఇక్కడ దాదాపుగా అట్టహాసంగా జరుగుతోంది కైట్ ఫెస్టివల్ అంతా కూడా. అయితే డిఫరెంట్ కైట్స్ అన్ని కూడా ఇక్కడికి డిస్ప్లే చేశారు. అయితే దాదాపుగా 8 దేశాల నుంచి 200 మంది కైటర్స్ ఇక్కడికి వచ్చారు. అయితే దాదాపుగా ఈ కైట్ ఫెస్ట్ని సంబంధించినంత వరకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే వీటి విశేషాలు తెలుసుకునేందుకు మనతో పాటు కైట్ ఫెస్టివల్ ఆర్గనైజర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఆల్మోస్ట్ ఇది తెలంగాణ ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్ల గురించి ఓవరాల్గా చెప్పండి. అవునండి, ఇది తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నామండి. మనము ఆగాఖాన్ అకాడమీలో చేస్తున్నాము, అలాంగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ థింక్ ప్లస్ టీమ్ నుంచి మేము రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. గత 1.5 మంత్ నుంచి ప్రిపరేషన్స్ చేస్తున్నామండి. ఎందుకంటే కైట్ ఫెస్టివల్ అనగానే చాలామంది గుజరాత్ ఒకటే మన ఇండియాలో గుర్తిస్తుంటారు. సో అలా కాదు, కొత్త స్టేట్ ఇది, తెలంగాణ స్టేట్. సో ఏదో ఒకటి కల్చరల్ సైడ్ చేయాలి అనగానే వెంటనే కైట్ ఫెస్టివల్ చేద్దాము అని చెప్పి 45 డేస్ నుంచి ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఆగాఖాన్ అకాడమీ వచ్చేసి దగ్గర 102 ఎకర్స్ స్కూల్ అనమాట, స్ప్రెడ్ ఓవర్ 102 ఎకర్స్. ఇక్కడ మన దగ్గర వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా చాలామంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఉన్నారనమాట. దగ్గర USA నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా, వియట్నాం నుంచి వచ్చారు, టర్కీ, ఇండోనేషియా నుంచి వచ్చారు. అది కాకుండా నేషనల్ కైట్ ఫ్లయర్స్ వచ్చేసి మనకి గుజరాత్, పూణే నుంచి కూడా వచ్చారనమాట. దగ్గర 200+ కైట్ ఫ్లయర్స్ వచ్చేసారు. అండ్ రిజిస్ట్రేషన్ ఇది కామన్ మ్యాన్కి కూడా అండి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఆర్ నేషనల్ కైట్ ఫ్లయర్స్, కామన్ మ్యాన్ కూడా వచ్చి ఇక్కడ ఎగరేయచ్చు అనమాట. హైలైట్స్ ఏంటంటే, అంటే కైట్స్లో రెగ్యులర్ వేరియంట్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్ట్లో వేరియంట్స్ ఏమున్నాయి? ఇక్కడ బేసిక్గా వచ్చేసి ఇక్కడ మనకి 30 పౌండ్ కైట్స్ అని చెప్పి 40 పౌండ్ కైట్స్ అని వచ్చేస్తున్నాయి. ఒక్కొక్క కైట్ దగ్గర 15 మంది 20 మంది ఎగరేస్తారు. మనం చూస్తే ఇంట్లో టెర్రస్ మీద 1-2 ఎగరేస్తుంటాము. ఇక్కడ చూస్తే ఒక్కొక్క ఫ్లైట్ 15 మంది 20 మంది ఎగరేయాల్సి వస్తుంది అనమాట. అంత వెయిట్ ఉంటుంది. ఒక్కొక్కటి 10 feet 20 feet 22 చూస్తే 22 feet హైట్ కైట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ డిజైన్స్ కూడా ఇక్కడ చూస్తే మీరు దుర్గామాత డిజైన్స్ ఉన్నాయి, లేదంటే చోటా భీమ్ కైట్స్ ఉన్నాయి, సూపర్ మ్యాన్ కైట్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాల డిజైన్స్తో కైట్స్ ఉన్నాయి అనమాట. సో అది బేసిక్, అది పెద్ద స్పెషాలిటీ. అండ్ ఫస్ట్ టైం హైదరాబాద్కి ఇలాంటిది ఒకటి వచ్చిందనమాట. అయితే మనకు చూస్తున్నట్టయితే ఇక్కడ చాలామంది కైటర్స్ ఇక్కడ ఉన్నారు. దాదాపుగా మన దేశం నుంచి, గుజరాత్ నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. జీ సాబ్, आप बोलिए, लाइक आपका काइट क्लब के बारे में बोलिए. मेरा नाम दिगन जोशी है. हम मेरे साथ जागृति जोशी एंड तेज पावनी जोशी एंड वी आर ऑल फ्रॉम टीम वडोदरा काइट क्लब. और हम लोग सब मिलके अपने पतंग बनाते हैं. यहाँ पे हमें हैदराबाद टूरिज़्म की तरफ और आगा खान एकेडमी की तरफ से ये जो जगह मिली है पतंग उड़ाने के लिए और काइट फेस्टिवल में हम लोगों को इनवाइट किया गया है. तो हमें बहुत अच्छा लग रहा है. और इधर हवा भी बहुत मस्त है और लोग भी बहुत अच्छे हैं. तो पतंग उड़ाने का बहुत एंजॉयमेंट मिल रहा है. तो कौन सा वेराइटी है आपके पास स्पेशली फ्रॉम द गुजरात? हमारे पास वैसे हम लोग खुद बनाते भी हैं और कुछ ऐसे काइट्स है जो हम लोग अपने फन के लिए खरीदते हैं. जैसे हम लोगों ने जो बनाया है उसमें हम लोगों ने दुर्गा जी और ये जो प्लेइंग कार्ड होता है उसका रेड बादशाह, और फिर उसके बाद छोटा भीम जो 3D में है जिसका 20 फुट का साइज़ है, और उसके साथ बाल गणेश जिसका साइज़ है लगभग 20 फीट. तो ये सब हम लोग लेके आए और अभी हम लोग उड़ा रहे थे उधर. అంటే చోటా భీమ్, బాల్ గణేష్తో పాటు వివిధ రకాల గాలిపటాలను ఇక్కడ ఎగరేస్తున్నారు. అయితే వారిని, ఆ గాలిపటాలు చూసేందుకు స్థానికులు కూడా ఇక్కడ వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు చెప్పండి, ఈ కైట్ ఫెస్టివల్ ఎలా ఉంది? ఫస్ట్ టైం ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చాము, చాలా బాగుంది. ఇంజపూర్ నుంచి వచ్చాం మేము. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. నార్మల్గా ఇంటి దగ్గర అయితే మనం ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఎగరేస్తాము. ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీస్ చూస్తుంటే నిజంగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇన్ని కైట్స్ ఒకేసారి చూడడం, ఎగరేయడం చాలా ఎంజాయ్ చేసాం మేము.
సో నువ్వు చెప్పినా ఎలాంటి కైట్స్ ఇక్కడ చూసావు ఓవరాల్గా? చూడవేం కైట్, బాల్ గణేష్, స్నేక్, అన్ని రకరకాల కైట్స్ చూసాం. ఎంజాయ్ చేస్తున్నారా? చాలా. సో చూస్తున్నట్టయితే దాదాపుగా చిన్నపిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ అంతర్జాతీయ పతంగుల పండుగ ఏదైతే ఉందో దానికి వచ్చేసి వీళ్ళంతా కూడా ఈ కైట్స్ అన్ని చూస్తూ వివిధ రకాలైనటువంటి వింత వింత కైట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కైట్ ఫెస్టివల్ అవుతుంది. అయితే రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు 2 రోజుల పాటు ఈ కైట్ ఫెస్ట్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆగాఖాన్ అకాడమీలో దాదాపుగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాంతి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.